ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జీవీఎంసీలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. విశాఖలో 18 గంటలుగా వాటర్ సప్లై నిలిచిపోవడంతో పరిశ్రమలు, ఆసుపత్రులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నీటిని విడుదల చేసేది లేదని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరించారు. రిజర్వాయర్ల దగ్గర పంపింగ్ నిలిచిపోయింది. సమ్మె ఆపకపోతే ఉద్యోగాలు పీకేస్తామని మేయర్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. విశాఖలో నీటి కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, డైరెక్ట్ గా ఉద్యోగాలే పీకేస్తాం అన్నప్పటికీ కూడా ఉద్యోగులు ఎక్కడ తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి. వాళ్ళ సమస్యలు ఏంటి? ఎందుకు ఇలాంటి ఒక తీవ్ర నిర్ణయానికి వచ్చారు? ఆ సమస్యల్ని ఎందుకు మేయర్ పరిష్కరించలేకపోయారంటే ఏం చెప్తారు? బిందు, సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పీకేస్తామని మేయర్ పీలా శ్రీనివాస్ హెచ్చరించినప్పటికీ వాటర్ సప్లై ఉద్యోగులు ఎక్కడా తగ్గలేదని చెప్పాలి. ఉద్యోగాల నుంచి తీసేస్తే తర్వాత ఎదురయ్యేటువంటి పరిణామాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ధీటుగా సమాధానం ఇచ్చారు. రాత్రి 12 గంటల నుంచి వాటర్ పంపింగ్ కానీ సప్లై కానీ పూర్తిగా నిలిచిపోయింది. సరిగ్గా ఇప్పుడు 6 గంటల సమయం కావస్తుంది. 18 గంటల నుంచి విశాఖ లాంటి మహానగరంలో మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ఇటు ప్రజలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆసుపత్రులు సైతం తీవ్రమైనటువంటి నీటి కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా రిజర్వాయర్ల నుంచి వచ్చేటువంటి నీరు అంతా కూడా నిలిచిపోయినటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా ఏలేరు కాలం నుంచి దాదాపుగా 50% తాగునీరు విశాఖకు వస్తుంది. అక్కడ పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా సమ్మెబాట పట్టారు. అలాగే గోస్తాని నది నుంచి కావచ్చు, మేఘాద్రి రిజర్వాయర్ నుంచి కావచ్చు, లేకపోతే గంభీరం నుంచి కావచ్చు, లేకపోతే తాటిపూడి రిజర్వాయర్ నుంచి కావచ్చు, ఇలా వచ్చేటువంటి విశాఖ వచ్చేటువంటి అన్ని రిజర్వాయర్ల దగ్గర పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ నీటి సరఫరా జరగడం లేదు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సహా కింగ్ జార్జ్ ఆసుపత్రి, ఇలా ప్రభుత్వ విభాగాలు కూడా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పాలి. మరికొద్ది గంటల్లోనే జీవీఎంసీ ప్రధాన పరిపాలనా కేంద్రం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి కూడా మంచినీటి సరఫరా నిలిచిపోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఓవర్ హెడ్ ట్యాంక్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అడిగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా మంచినీటి సరఫరా అనేది జరగడం లేదు. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను చక్కదిద్దేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలాంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రగల్భాలు పలుకుతున్నటువంటి నేపథ్యంలోనే విశాఖకు కనీసం మంచినీరు ఇవ్వలేనటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాలు, ఇటు కంచరపాలెం కావచ్చు, గోపాలపట్నం, అలాగే ఎన్ఏడి, ఇటు మల్కాపురం, శ్రీహరిపురం, కోరమండల్ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండవాళ్ళ ప్రాంత ప్రజలకు అత్యంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. నైట్కి కనుక ఈరోజు రాత్రికి నీటిని విడుదల చేయకపోతే రేపటి నుంచి మరింత సమస్య జటిలమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని మరోవైపు ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.